సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు మనందరితో కూడా ఒక మాట చెప్పడానికి వచ్చాడండి. మనందరితో కూడా బాబా గారు మాట్లాడటానికి ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఎంతో బాధతో కన్నీరు కారుస్తున్నావు కదా తల్లి, అందుకే ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చానమ్మా. చిన్న విషయానికే బాధతో కన్నీరు పెట్టుకుంటున్నావెందుకు తల్లి? కొంచెం ఓపికగా ఉండు. నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీకు జరిగేలా నేను చేస్తాను. అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉండు. సాయి, మీరు ప్రతిరోజు కూడా ఓపికగా ఉండు అని అంటూ ఉన్నారు. అలానే ఉన్నాను కదా, మరి ఇంకా నేను ఓపికగా ఉండాలా బాబా? ఇంకా నేను మంచి కాలం కోసం ఎదురు చూడాలా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. అలాంటి ఆలోచనలు పెట్టుకొని బాధతో కాలాన్ని వృధా చేయకు బిడ్డ. నువ్వు ప్రతి క్షణం ధనం కోసం ప్రాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నావు. కానీ అంత కష్టపడుతున్న నా బిడ్డ చేతికి అస్సలు ధనం అందటం లేదు. నా బిడ్డలకు నేను మంచి తెలివితేటలనిచ్చాను. వాటిని సరైన సమయంలో ఉపయోగించుకొని ఎంతోమంది బిడ్డలు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆ తెలివితేటలను ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు మాత్రం దిగులుతో ఉన్నారమ్మా. నా బిడ్డవైన నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడకు. తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకో. ఒకప్పుడు ఈ ప్రపంచంలో కొంతమంది డబ్బు ఉన్నవారిని చూసి అసూయపడేవారు. కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను. నీ మంచి మనసు వలన, నీ మంచి గుణం వలన నీకంతా మంచే చేస్తాను. నువ్వు బాధపడకు బిడ్డ. ఆలోచించకుండా తొందరపాటులో ఒక పని చేసి ఆ తరువాత బాధపడకు. ముందుగానే అన్నీ ఆలోచించి పని ప్రారంభించు బిడ్డ. నా భక్తునిగా మారి శ్రద్ధ సబూరితో ఉండగలుగుతున్నావు. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నా బాబా నాకు సాయం చేస్తారు అని నన్నే నమ్ముతున్నావు కదా. ఆ నమ్మకాన్ని నేను ఈరోజు నిలబెట్టుకుంటాను. దిగులు పడకు. నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకు. భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకు. ప్రస్తుతం ఇప్పుడు జరిగేది మాత్రమే ఆలోచించు. నీ రోజుని ఆనందంగా ప్రారంభించు. తప్పకుండా నీకు రోజంతా మంచే జరుగుతుందమ్మా. నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో కూడా నీకు విజయం లభిస్తుంది. జీవితం అనేది చాలా చిన్నది బిడ్డ. ఈ క్షణం ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు కదా. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండమ్మా. కానీ నువ్వు అలా కాకుండా గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు బాధని అనుభవిస్తూ ఉన్నావు. అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలకి విలువ ఉంటుందా చెప్పు? నీ సాయిని నమ్మితే ఆనందంగా ప్రశాంతంగా ఉండు. నువ్వు కోరింది నీకు ఇస్తానని చెప్తున్నాను కదా. ఇక నీ జీవితంలో కష్టాలనేవి లేకుండా చేస్తాను. నువ్వు పట్టిందల్లా కూడా బంగారంగా మారుస్తానమ్మా. నువ్వు మొదలు పెట్టే పనిలో విజయం వచ్చేలా చేస్తాను బిడ్డ. ఇలా ఇన్ని వాగ్దానాలు నీకు ఇస్తున్నాను కదా. ఇక నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఆనందపడు. ఈ క్షణం నువ్వు నా సందేశాన్ని వింటూ నవ్వుతున్నావంటే నువ్వు నన్ను నమ్మావు అని అర్థం చేసుకుంటాను. ఇక నీ జీవితం అంతా ఆనందంగా ఉండేలాగా చేస్తాను. ఇది నీ సాయి సత్యవాక్కు నాయనా. తప్పకుండా జరిగే తీరుతుంది.
అన్ని అదృష్టాలు నీ జీవితంలో అడుగు పెట్టేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక దేని గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనందరికీ కూడా బాబాగారు ప్రతిరోజు ఒక సందేశాన్ని పంపుతూ ఉన్నారండి. ప్రతి సందేశంలో కూడా మీరు కామన్గా గమనించినట్లయితే ఒక విషయం ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ఆ విషయం ఏంటో మీకు కూడా తెలుసు కదా. నన్ను నమ్మండి, నా పైన దృష్టి ఉంచండి, శ్రద్ధాసపూరితో ఉండండి, అంతా కూడా నేను చూసుకుంటాను. ముందు మీరు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి, ఆనందంగా ఉండటం నేర్చుకోండి అని ప్రతిరోజు కూడా బాబాగారు చెప్తూ ఉంటారు. కానీ మనలో ఎంతమందిని బాబాగారి మాటలు విని ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటున్నాం చెప్పండి ఫ్రెండ్స్. మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని అలా కంటిన్యూ చేస్తూ మన జీవితాంతం కూడా ఆనందాన్ని మనకు అందించే బాధ్యత మన బాబాగారు తీసుకుంటారండి. మరి అసలు ఫస్ట్ మనం సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి కదా. బాధపడుతూ ఉంటే జీవితం అన్న తర్వాత సమస్యలనే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి సమస్యని చూసుకొని బాధపడుతూ ఉంటే జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. మరి మనం ఆనందంగా గడిపినటువంటి క్షణాలని వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలా చెప్పండి. మన జీవితం తప్పకుండా మారుతుందండి. ఎందుకంటే మనందరం కూడా బాబాగారిని నమ్ముకుంటూ బాబాగారి మీదే భారం వేశాం. తప్పకుండా మనకు ఒక మంచి భవిష్యత్తును బాబాగారు అందిస్తారు. కానీ మన జీవితం బాగుపడాలంటే మొదటి అడుగు వేయాల్సింది మనమే కదా. బాబాగారి మీద నమ్మకంతో అడుగు ముందుకు వేయాలి. బాబాగారు ప్రతిరోజు ఏం చెప్తున్నారు, మీరు ఆనందంగా ఉండండి, మీ జీవితం తప్పకుండా మారుతుంది, మీకు ఒక మంచి భవిష్యత్తును, మీరు ఆనందపడేటువంటి ఒక భవిష్యత్తును మీ చేతిలో పెడతానని ప్రతిరోజు చెప్తూ ఉన్నారు. మరి ఆ జీవితాన్ని పొందటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలా? మరి మొదటి అడుగు మనం ముందుకు వెయ్యాలా? బాబాగారు ఏం చెప్పారో కనీసం వాటిల్లో కొన్నింటినైనా సరే పాటించడానికి ప్రయత్నించాలి కదా ఫ్రెండ్స్. అలా ప్రయత్నించి ఆ తరువాత బాబాగారిని అడగాలండి మనం. బాబా, ఇన్ని రోజుల నుంచి నువ్వు చెప్పినట్టే నేను చేస్తూ ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, మరి ఆ సంతోషం నాకు చివరిదాకా ప్రసాదించండి అని బాబాగారిని కోరుకోవాలి మనం. అంతేకాని ప్రతిరోజు బాధపడుతూ ఇంకా ఇప్పుడు నాకు సంతోషం వస్తుందని బాధపడుతూ ఉంటే సంతోషం అనేది రాదండి. ముందు మనం ఆ సంతోషంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఆ తర్వాత బాబాగారిని ప్రార్థించాలి, ఈ సంతోషాన్ని నాకు జీవితాంతం ప్రసాదించు తండ్రి అని. ఆయన బిడ్డల్ని ఆయన ఎప్పుడూ చల్లగానే చూస్తారు. మీకు ఎంత ఇబ్బంది వచ్చినా సరే బాబాగారు మీ వెనకుండి మీ భుజం తట్టి ముందుకు నడిపిస్తారు. ఆ నమ్మకం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, ఆ సంతోషంగా బతకగలిగేటువంటి ఆ ధైర్యం మనకు ఉండాలి. ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మాటలు పట్టించుకొని మన సంతోషాన్ని మనం కోల్పోకూడదండి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనం విని అక్కడికి ఆ మాటలు అక్కడికి వదిలేసి మనం ముందుకెళ్ళిపోవాలి. సాక్షాత్తు బాబాగారినే అన్నారండి, ఇప్పుడు కూడా అంటూనే ఉంటారు. మన వీడియోస్లో చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, నేను అవన్నీ డిలీట్ చేస్తూ ఉన్నా. బాబాగారు అసలు దేవుడా, ఆయన ఒక ఫకీరు, ఆయన ఒక సాయిబు, ఇట్లాగా మాటలు అంటూనే ఉంటారు. ఆయనకే తప్పలేదు, సామాన్య మనుషులు మనం ఎంతండి. బాబాగారు అంటే ఏంటో బాబాగారినే నమ్ముకున్న మనకు తెలుసు, బాబాగారు మహిమలు తెలుసుకున్న మనకు తెలుసు. అంతేకాని ప్రతి ఒక్కరూ ఏదో అంటూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ మాటలను పట్టించుకొని మనం బాధపడుతూ ఉంటే ఎలా చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాన్ని మీరు సంతోషంగా గడపండి. మనకెప్పుడు కూడా మన సాయి తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. మీరు ఎప్పుడూ బాధపడద్దు. మీరు బాధపడితే మన బాబాగారు బాధపడినట్టే. ఆయన్ని బాధ పెట్టడం మీకు ఇష్టమా చెప్పండి. ఆయన్ని బాధ పెట్టకూడదు అంటే మీరు సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.